విశాఖ చినగంటేడ మణికంఠ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ బాయ్ నిర్వాహకం కస్టమర్ దగ్గర ఓటీపీ సంపాదించి గ్యాస్ ఇంకా డెలివరీ చేయకపోవడంతో లబోదిబోమంటున్న గ్యాస్ వినియోగదారులు. గ్యాస్ ఏజెన్సీని సంప్రదించిన వినియోగదారులు వారం రోజుల క్రితమే గ్యాస్ డెలివరీ చేసినట్టుగా సమాధానం చెప్పిన ఏజెన్సీ నిర్వాహకులు. గ్యాస్ బాయ్ అప్పారావు 30 సిలిండర్లతో పరారు. గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసిన మణికంఠ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. నమస్కారం అండి. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ డైవర్షన్ అనే దాని మీద ఒక కంప్లైంట్ మార్నింగ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ మణికంఠ ఇండియన్ గ్యాస్ సప్లయర్స్ వారి పరిధిలో ఉన్న కన్జ్యూమర్స్ ఇష్యూ. అది ఒక డెలివరీ బాయ్ నేమ్డ్ యాజ్ అప్పారావు ఈ గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి ఓటీపీ కన్జ్యూమర్ దగ్గర నుంచి తీసుకొని ఈ ఫిల్డ్ సిలిండర్ అండ్ ఎంటీ సిలిండర్స్ రెండింటిలో కూడా అతను ఎక్కడికో ఎస్కేప్ అవ్వడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు. అది మనకు కూడా ఈరోజు మార్నింగే తెలిసింది. సో ఆ విషయాన్ని వెంటనే మనం కంప్లైంట్ రిసీవ్ చేసేసుకొని పోలీస్ వారికి కంప్లైంట్ చేసి తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసేసి ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళందరం కూడా మనం సిస్టంలో ఎంక్వైరీ చేసేసి ఆల్టర్నేటివ్ సిలిండర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ ఐఓసిఎల్ సేల్స్ మేనేజర్ తర్వాత ఇక్కడున్న లోకల్ సప్లయర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ సిలిండర్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. పోలీస్ వారు కూడా ఆ వ్యక్తిని ట్రేస్అవుట్ చేసే పనిలో ఉన్నారు. సో ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మా దృష్టికి తీసుకురండి, దాన్ని ఇమీడియట్గా మేము రిజాల్వ్ చేస్తాము. అలానే మళ్ళీ ఇక్కడ గ్యాస్ సప్లై ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా షార్టేజ్ ఉంది అని ప్రజల్లో ఏవైతే న్యూస్ వస్తున్నాయో భయాందోళన గురి చేసిన అవన్నీ నమ్మదు దయచేసి. వీ హ్యావ్ ఎనఫ్ సప్లై, మనకు సప్లై ఉంది. ఏ విషయం కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే డైవర్షన్ ఇష్యూస్ ఉంటే ఇదేనా కాదు ఎక్కడికైనా, ఇప్పుడు మనకి కమర్షియల్ లేదు యాక్చువల్లీ. సో కమర్షియల్ కూడా ఎక్కడైనా మనకి డైవర్షన్స్ జరుగుతున్నాయని తెలిస్తే మాత్రం కైండ్లీ ఇన్ఫార్మ్ అస్, వెదర్ రెవెన్యూ కానీ పోలీస్ వర్క్ కానీ లేదంటే హైర్ ఆఫీషియల్ ఎక్కడ ఎవరైనా దగ్గరలో ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. నేను కొత్తపాలెం నుంచి వచ్చాను. అలాగే మేము ఇక్కడ మణికంఠ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర నుంచి మేము ఇప్పుడు గ్యాస్ మేము బుక్ చేసుకొని మాకు ఇక్కడి నుంచి వీళ్ళే తీసుకొచ్చేవారు. కానీ ఇక్కడ ఈ యుద్ధ ప్రాబ్లం అని చెప్పి మాకు ఏం చేశారంటే గ్యాస్ మేము బుక్ చేసుకున్నాము. గత ఈ నెల 2వ తారీఖు మేము బుక్ చేసాము. 6వ తారీఖు కల్లా డెలివరీ అని చెప్పి మాకు వచ్చింది. కానీ మాకు ఇంట్లోని ఎవరికి ఇవ్వకుండానే ఎలా డెలివరీ చేశారో ఆ మెసేజ్ ఎలాగొచ్చింది, అసలు వీళ్ళు ఎవరితో పంపించారు, ఆ మెసేజ్ ఎలా క్లోజ్ చేశారు ఆ ఓటీపీ లేకుండా. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మరుసటి ఇంకో 2వ మెసేజ్ వచ్చింది. అదేంటంటే మీకు మేము ఏది కూడా డ్యూ ఏమి లేవు అని చెప్పి మళ్ళీ 2వ మెసేజ్ వచ్చింది. అసలు ఈ మెసేజ్లు ఎలాగొస్తున్నాయి ఏమనంటే వీళ్ళు ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతుంటే లేదండి మేము మీకు పంపించేసామండి గ్యాస్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. లేదంటే ఏదో సర్వర్ ప్రాబ్లం అయి ఉంటుందండి, రేపు రండి, ఎల్లుండి రండి, మాపు రండి అని చెప్పి మమ్మల్ని తిప్పిస్తున్నారు తప్పించి కానీ మాకు పట్టించుకునే నాదులు ఎవరో కూడా లేరు. కాబట్టి మేము ఇంత కోపంతో కూడా మేము ఇక్కడికి ఎందుకంటే మేము వచ్చి మేము అడుగుతున్నాము. మాకు కూడా ఒక్కొక్క బండి ఉన్న వాళ్ళు మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అన్నది మేము కూడా కేంద్రానికి తెలియచేస్తారు కదా అని చెప్పి. ఇక్కడ బాయ్ లోపం ఉందా లేకపోతే ఏజెన్సీ వాళ్ళు లోపం? ఒకటండి ఇక్కడ బాయ్ లోపం ఉన్నది. ఎందుకంటే బాయ్కి అసలు మమ్మల్ని యాజ్ ఎ కస్టమర్ దగ్గరికి వచ్చి ఓటీపీ అడుగుతారు. ఏమండి మీకు ఓటీపీ లేదండి మేము గ్యాస్ ఇవ్వలేము అని. కానీ అదే ఓటీపీ లేకుండా బ్లాక్లోనే వాళ్ళు ఎలాగ అమ్ముకుంటున్నారు అంటే వాళ్ళకి కావాల్సింది బండ, ఓటీపీ కాదండి. ఓటీపీ అన్నదే నామకరణం. ఏంటంటే ఇప్పుడు 19 కేజీలు బండ ఆఫ్ చేశారు కాబట్టి వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి వాళ్ళకి ఇస్తున్న డబ్బులకి ఆశపడి 1000కి 2000కి 3000కి కూడా బండ్లు ఇంకా అమ్ముకుంటున్నారండి. ఇది ఒకటి.
ఈ ఈ గ్యాస్ వాళ్ళందరూ కూడా మా బండలు పోయాయి అని చెప్పి మేము ఇక్కడికి వస్తే చెప్తున్నారు, కానీ ఆ బండలను ఎలా రికవరీ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ బాయ్ లేడని చెప్పి అంటున్నాడు. కానీ పాతగాజు ఒక కిందకి వెళ్తే మటుకు 80 ఫీట్ రోడ్లోని ప్రతిరోజు వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం ఎలా చేస్తున్నారు? అన్ని కూడా రెసిడెన్షియల్ పర్పస్ బండ్లకి గోల్డ్ పెట్టి మరీ వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం మరి అలా చేస్తున్నప్పుడు మరి బండ్లు ఎలా పోయాయండి? వాళ్ళకి ఆ బండ ఖాళీ అయిపోయిన బండ ఎలాగొచ్చిందండి? అసలు వాళ్ళకి సున్నులు ఎలాగొస్తున్నాయి అంటే వాళ్ళు బ్లాక్ లో అమ్ముతున్నారు కదా, అది ఎవరు అమ్ముతున్నారు? అయితే గ్యాస్ బండ్ ద్వారా కదా అమ్మిస్తున్నారు. అది వీళ్ళ హస్తమే ఉంటుంది, వాళ్ళ హస్తమే ఉంటుంది, ఇద్దరిది కూడా ఉంటుందండి. కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ తగిన చర్యలు ఇద్దరి మీద కూడా తీసుకోవాలి. ఏది అయితే బయోమెట్రిక్ పెడతారో లేకపోతే ఎలా పెడతారో, ఇంటికి వచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయోమెట్రిక్ తీసుకోవాలని చెప్పి గ్యాస్ అది కూడా పేరు ఎవరైతే పేరు ఉన్నదో వాళ్ళు